న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మార్క్ఫెడ్ డైరెక్టర్ అనేపు రామకృష్ణ నాయుడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆముదాలవలస వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మన రాష్ట్రంలో ఆముదాలవలస నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిరంతరం పనిచేస్తానన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూన రవికుమార్ రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని తెలిపారు. గతంలో వైసీపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని సీట్లు ఇచ్చినా సరే అబద్ధాలు చెప్పడం వలన ఇప్పుడు కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారని, ఇప్పటికైనా మీ అబద్ధపు మాటలతో ప్రజలను మోసగించొద్దంటూ మండిపడ్డారు. రైతులకు సంబంధించినటువంటి నీటి కాలువలన్నీ కూడా పూడికి తీతలు తీపించి చక్కగా నీరు వాటి ద్వారా ప్రవహించేటట్లు చేసి ప్రతి రైతాంగానికి కూడా నీరు అందే విధంగా చేసినటువంటి ఘనత ఈ జిల్లాలో కేవలం రవికుమార్ గారికి మాత్రమే మొట్టమొదటిసారి దక్కిందని చాలా గర్వంగా చాలా గట్టిగా చెప్తున్నాం. మేము రైతుల కోసం అంతగా ఆలోచిస్తాడు ఆయన. అటువంటి వ్యక్తి కోసం మీరు నేను కూర్చోబెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన విహారయాత్రలకు వెళ్ళారని అదని ఇదని మాట్లాడుతున్నారు. ఆయన లండన్ తన కుమార్తె డిగ్రీ పట్టా తీసుకున్న సందర్భంగా తల్లిదండ్రులు ఖచ్చితంగా హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి. అందులో ఆయన తన కుమార్తె డిగ్రీ పట్టా పొందుతున్నారు కనుక అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఆ తరువాత ప్రపంచ సదస్సు దానికి ఎన్నిక కావడమే చాలా గర్వకారణమైనటువంటి విషయం. భారతదేశం మొత్తం మీద 127 మంది ఎమ్మెల్యేలను ఎంపిక చేశారు. భారతదేశం మొత్తం మీద అలాగే ప్రపంచ దేశాలన్నీ కలిపి 24 దేశాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరినీ కలిపి అక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేశారు అమెరికాలో. ఆ సదస్సులో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా తాలూకా ప్రాముఖ్యతని, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కావలసినటువంటి నిధుల్ని, అలాగే శాసనసభ్యుల తాలూకా విధులు, నిధులు, హక్కులు, గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఒక సభ్యుడిగా ఈరోజు అమెరికాలో జరుగుతున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సదస్సులో పాల్గొనడానికి ఆయన వెళ్ళారు. దాన్ని చూసి మనం అంతా గర్వపడాలి. అంతేగాని మీరు మాట్లాడే మాటలు వింటుంటే మీకు పూర్తిగా అసలు రాజకీయాల పట్ల అవగాహన లేని వ్యక్తులుగా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉంది.